హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ చాలామంది కూడా బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయడం లేదు, అందుకని వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. సో మస్ట్ అండ్ షుడ్గా తప్పనిసరిగా బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, అప్పుడు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. బుక్స్ అండ్ ఆథర్స్, పుస్తకాలు మరియు వాటి యొక్క రచయితలు. సో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో చూసుకోండి మీరు, ఈ యొక్క బుక్స్ అండ్ ఆథర్స్ గురించి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది. అది ఏదైనా సరే బుక్స్ అండ్ ఆథర్స్ గురించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ ఎగ్జామ్ అయినా చూసుకోండి మీరు. అండ్ దీనికి సంబంధించి ఇది డిసెంబర్ నెలలో వార్తల్లో నిలిచినటువంటి పుస్తకాలు మరియు రచయితలు. అండ్ మనం 2023 జనవరి నుండి నవంబర్ దాకా ఆల్రెడీ ఇలాంటి వీడియోలు బుక్స్ అండ్ ఆథర్స్పై వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ వీడియో లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది, అలాగే కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే బుక్స్ అండ్ ఆథర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యామ్ ష్యూర్గా మీకు ఎగ్జామ్లో మళ్ళీ ఒకసారి అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం. సో డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అప్పుడే మన ఛానల్ అనేది ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది, అలాగే గ్రోత్ అనేది కూడా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్ డిసెంబర్ నెలకు సంబంధించి అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన నోట్స్ మీకు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో ఇక్కడ ఫస్ట్ బుక్ వచ్చేసి వెల్కమ్ టు ప్యారడైజ్. చాలా ఇంపార్టెంట్ ఈ పుస్తకము. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలను ఇస్తుంది, తరచుగా వార్తలను ఇస్తుంది. వెల్కమ్ టు ప్యారడైజ్ పుస్తక రచయిత ఎవరంటే ట్వింకిల్ ఖన్నా. ఓకే, అండ్ నెక్స్ట్ నయే భారత్ కా సంవేద. ఈ యొక్క పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారంటే మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఏంటి ఈ యొక్క పుస్తకం అంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలపై. సో ప్రధాని నరేంద్ర మోడీ రిపబ్లిక్ డే, అలాగే ఆగస్టు, సో ఇలాంటి కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని ప్రసంగాలు చేసి ఉంటారు. సో ఆ సందర్భంగా ఈయన మొత్తం యొక్క ప్రసంగాలపై సంకలనమే ఈ యొక్క నయే భారత్ కా సంవేద. సో పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారో, అలాగే ఏ ప్రసంగాలపై యొక్క పుస్తకం అనేది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ పుష్ప భారతి అనేటువంటి ఆమె రాశారు ఈ యొక్క పుస్తకాన్ని. ఏంటంటే యాడిన్ ఔర్ యాడిన్. సో ఈ యొక్క పుస్తకం వచ్చేసి యాడిన్ ఔర్ యాడిన్. అండ్ ఈ యొక్క పుస్తకం ఎందుకు వార్తలు ఇచ్చిందంటే ఈ యొక్క పుస్తకానికి 33వ వ్యాస సమ్మాన్ అవార్డు లభించింది 2023 గాను. సో ఇలాంటి అవార్డులు, పుస్తకాలు అనేటువంటి అంశం కూడా ఇంపార్టెంట్ మీకు. ఓకే, సో పుష్పభారతి రిటర్న్ యాడిన్ ఔర్ యాడిన్. సో ఇంపార్టెంట్. ఏ అవార్డు వచ్చిందంటే 33వ వ్యాస సమ్మాన్ అవార్డు. అండ్ నెక్స్ట్ జేబా అన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో. అండ్ ఈ యొక్క పుస్తక రచయిత ఎవరంటే హుమా కురేసి. జేబా అన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో. అండ్ నెక్స్ట్ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. సో ఎంఎం నరవానే. సో ఈయన వచ్చేసి ఇండియన్ నేవీ ఎక్స్ చీఫ్గా పనిచేయడం జరిగింది. ఎంఎం నరవానే, 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. ఓకే, అండ్ నెక్స్ట్ రామేశ్వరం కాకులు అను మరికొన్ని కథలు. ఈ యొక్క పుస్తకాన్ని ఎవరు రచించారంటే తల్లావజుల పతంజలి శాస్త్రి. సో ఎందుకు వార్త ఇచ్చిందంటే ఈ యొక్క పుస్తకం అనేది రీసెంట్గా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది ఈ యొక్క పుస్తకానికి. ఓకే, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈయన వచ్చేసి మన తెలుగు రాష్ట్రమే. ముజే పెహచానో. ఈ యొక్క పుస్తక రచయిత ఎవరంటే ముజే పెహచానో. పుస్తక రచయిత సంజీవ్ సాహా. అండ్ నెక్స్ట్ రీక్వీన్ ఇన్ రేగా జానకి. ఈ యొక్క పుస్తక రచయిత ఎవరంటే నీలం శరణ్ గౌర్. ఓకే, అండ్ నెక్స్ట్ నీరా వియల్ అనేటువంటి పుస్తక రచయిత రాజశేఖరన్. సో ఇవన్నీ కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులే. అండ్ ఆల్రెడీ మనం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు సంబంధించి పూర్తి వీడియోను మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఆల్రెడీ అప్లోడ్ చేసాం. సో ఆ వీడియో కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే, నెక్స్ట్ డౌన్ సాధియాన్ ఏక్ సీర్. సో ఈ పుస్తక రచయిత ఎవరంటే విజయ్ వర్మ. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అండ్ నెక్స్ట్ నేపాలీ లోక్సిత్య రా. పుస్తక రచయిత జుద్దార్ రానా. ఓకే, అండ్ నెక్స్ట్ యూత్ వాహ అలిహ్తుంగ్.
వాహ హలీస్ టూంగు. సో పుస్తక రచయిత మన్సూర్ బన్హాలి. యాత్ వాహహ్ హలీస్ టూంగు. ఓకే, నెక్స్ట్ పుస్తకం జనాభా సంఖ్య అపోహాలు భారతీయ రాజకీయాలు. జనాభా సంఖ్య అపోహాలు భారత రాజకీయాలు. సో ఈ యొక్క పుస్తక రచయిత ఎవరంటే ఎస్వై కురేషి, మాజీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క పుస్తకాన్ని మరొకసారి రిపీట్ చేస్తాను చూడండి. యాత్ వాహ్ వావా వాహ్ అని పిలుస్తారు దాన్ని, హలీస్ టూంగ్. పుస్తక రచయిత మన్సూర్ బన్హాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సాల్ట్ అండ్ పెప్పర్. సాల్ట్ అండ్ పెప్పర్ సెలెక్టెడ్ పోయమ్స్. సాల్ట్ అండ్ పెప్పర్ సెలెక్టెడ్ పోయమ్స్. పుస్తక రచయిత సుక్రితాల్ పౌల్. సుక్రితాల్ పౌల్. అండ్ ఎందుకు వార్తలు ఇచ్చిందంటే పుస్తకం 2023 రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి లభించింది. 2023 రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి. అండ్ నెక్స్ట్ ద గోల్డెన్ టచ్. ద గోల్డెన్ టచ్ పుస్తక రచయిత టిఎస్ కళ్యాణరామన్. లాంచ్డ్ బై అమితాబ్ బచ్చన్. సో అమితాబ్ బచ్చన్ ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించారు, ద గోల్డెన్ టచ్ అనేటువంటి పుస్తకాన్ని. అండ్ రచయిత ఎవరంటే కళ్యాణ్ రామన్, టిఎస్ కళ్యాణ్ రామన్. అండ్ నెక్స్ట్ స్ప్రెడింగ్ జాయ్. స్ప్రెడింగ్ జాయ్ పుస్తక రచయిత ఎవరంటే జాయ్ అల్కలాస్. జాయ్ అల్కలాస్. సో ఈ యొక్క పుస్తకాన్ని రచించి ఎవరు? జాయ్ అల్కలాస్. ఓకే, అండ్ ఇవి 2023 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి బుక్స్ అండ్ ఆథర్స్. సో చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మరొకసారి రివైజ్ చేసి చూడండి అండ్ అర్థం కాని వాళ్ళు. ఓకే, అండ్ ముఖ్యంగా మీరు 2023 టోటల్ బుక్స్ అండ్ ఆథర్స్ గురించి కూడా ఆ వీడియోలు చూడండి తప్పనిసరిగా. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యామ్ షూర్గా ఈ యొక్క బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి మీకైతే క్వశ్చన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.